ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. ఈ దినం మీ మాటలు వినడానికి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే నీకు వందనాలు. ఈ సమయాన్ని మా అందరికీ దివ్యకరంగా చేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. శ్రోతలు అందరూ బాగున్నారా? గత వారం దినాలుగా మీ పని పాటల్లో కొనసాగుతూ ఈ వారం కూడా దేవుని మాటలు వినడానికి మీరు చూపిస్తున్న ఆసక్తి కొరకే దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. గత వారం దేవుడు తన బిడ్డల విషయంలో ఎలా కన్సర్న్ తీసుకుంటారో, ఎలా పట్టించుకుంటారో చూస్తూ వచ్చాం. దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డల జీవితాల్లో అనుమతించే కార్యం దగ్గర తన హస్తం తప్పక తోడుంటుంది. ఈ మాట దగ్గరే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. దేవుని యొక్క చిత్తం అంటే దేవుని యొక్క ఇష్టం అని. దేవుని ఇష్టాన్ని మన ఇష్టంగా తీసుకోవడం అది విశ్వాసికి చేతనవుతుంది. కొన్నిసార్లు విశ్వాసులమే, కానీ మన జీవితాల్లో దేవుని చిత్తం కాదు అని తెలిసిన అది మనకి ఇష్టమైతే దేవుని దగ్గర పదే పదే గోజాడుతూ ఉంటాం. దేవుడు తనను వేడుకుంటున్నప్పుడు ఆలస్యం చేసి పట్టించుకునే దేవుడు కాదు. మనందరికీ తెలిసినట్లుగానే గతంలో మనం మాట్లాడుకున్నట్లు దేవుడు మన ప్రార్థన సమయంలో అయితే అవును అని, లేకపోతే వద్దు అని, లేకపోతే ఎదురు చూడు అనే విషయాన్ని మనకు చెప్తారు. ఇది ఆలస్యం చేయరు. అయితే ఎవరికైతే ఈ 3 మాటలు ఇష్టం ఉండదో పదే పదే ఒకే విషయాన్ని గురించి గోజాడుతూ ఉంటారు. ఆ సమయంలో దేవుడు తనకి ఇష్టం లేకపోయినా మనం పదే పదే అడగడాన్ని బట్టి మనం కోరుకున్న దాన్ని మన జీవితంలోనికి అనుమతించవచ్చు. అనుమతించినప్పుడు ఎదురయ్యే పర్యవసానాలకి దేవుడు బాధ్యత వహించరు. దీన్ని ఏమంటామంటే గాడ్స్ విల్, అనగా దేవుని ఇష్టం చేయడానికి మనం ఇష్టపడితే ఆ పరిస్థితుల మధ్యలో ఎదురయ్యే సమస్యలకు దేవుడు మధ్యవర్తిత్వం చేస్తారు. సో దేవుని యొక్క మధ్యవర్తిత్వం ద్వారా మనం మేలు పొందుకుంటాం, నెమ్మది పొందుకుంటాం. అయితే పర్మిసివ్ విల్లో, అనుమతించబడిన చిత్తంలో మీరు అడిగింది పొందుకోవచ్చు. కానీ రాబోయే దినాల్లో దాని ద్వారా మీరు పొందుకున్న సమస్యలు కానీ, కన్నీరు కానీ మనం తుడుచుకోవాల్సిందే. దేవుడు మధ్యవర్తిత్వం చేయరు. ఈ దినాల్లో చాలామంది వారి ఇష్టాన్ని దేవుడు ఎట్టి పరిస్థితిలో అనుమతించాల్సిందే అన్నట్లుగా హుకుం జారీ చేస్తూ దానికోసమే పదే పదే ప్రాకులాడుతూ ఉన్నప్పుడు ఒక మాట జ్ఞాపకం పెట్టుకుందాం. కీర్తనల గ్రంథంలో చెప్తూ, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేస్తును అనే మాట. మాంసం కావాలి, మాంసం కావాలి అన్నారు, ఇచ్చారు. వారు బాగా తిన్నారు, అది పళ్ళ సందుల్లోనే ఉంది, వారి ప్రాణం పోయింది అనే మాట. ఈ దినాన క్రైస్తవ సమాజం యావత్తు కూడా దేవుని చిత్తాన్ని చేయడం కంటే ఎక్కువగా తమ స్వచిత్తాన్ని దేవుని చేత అనుమతి పొందుకొని దానిలో ఆనందించాలని తహతహలాడుతూ ఉన్నారు. దానికి అనుగుణంగానే చాలామంది బోధకులు కూడా దేవుని చిత్తానికంటే ఎక్కువగా వారి ముందు కూర్చున్న విశ్వాసులకి ఏది ఇష్టమో దాన్నే మాట్లాడుతూ వారి చెవులకున్న దురదను వీరు సంతృప్తి పరుస్తున్నారేమో అనిపిస్తుంది. శ్రోతలు,
ఇంతకీ ఈ మాట మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఐగుప్తు బానిసత్వంలో కేకలు పెట్టిన వీరు దేవుడు పంపించిన నాయకత్వానికి అప్పగించుకున్నారు. కాలం గడిచింది. నెమ్మదిగా దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి తమ సొంత ఇష్టాలను మోషే గారి మొదట మొదలు పెడతారు. ఆ తదుపరి ఎంతమంది కనాన్లో ప్రవేశించారో మనకు తెలుసు. అయితే దేవుని కన్సర్న్ వెనుక దేవుని పర్పస్ ఒకటి ఉంటుంది. దేవుని పర్పస్ వెనుక దేవుని ప్రామిస్ కూడా ఉంటుంది. ఐగుప్తు బానిసత్వం నుంచి వారు కేకలు వేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మనం చదువుకున్నాం కదా గత వారం, నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అనే మాట. ఇంగ్లీష్లో, I have come down to deliver them out of the land of the Egyptians and to bring them up out of the land to a good and broad land. ఈ మాటల్లో దేవుడు ఎందుకు వచ్చారు అని అంటే, వారిని విడిపించడానికి మొదటి మాట. రెండోది, విశాలమైన మంచి దేశానికి తీసుకెళ్ళడానికి. మూడోది, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపించడానికి. ఎంత స్పష్టంగా చెప్పారు. దేవుడు వారి విషయంలో కన్సర్న్ తీసుకుంది మూడంతల అనుభవాన్ని వారికి ఇవ్వడానికి. ఒకటి విడిపించడానికి, రెండు విశాలమైన మంచి దేశం తీసుకురావడానికి, మూడోది పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళడానికి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మీరు సువార్త విని మీరు నాకు యేసు ప్రభు కావాలి అని అడిగినప్పుడు మనల్ని విడిపించింది సరదా కాదు, ఒక ఉద్దేశం ఉంది. ఏ ఏ బంధకాల్లో పడి ఉన్నామో మనం గుర్తించాలి. ఆ గుర్తించిన బంధకాల నుంచి ఇప్పుడు విడిపిస్తారు. ఆయనకు తెలియక కాదు, మనం ఏది బంధకంగా తీసుకున్నామో మనకు తెలియాలి కదా. కొంతమందికి పాపం బంధకంగా అనిపించదు, అది ఇష్టంగా అనిపిస్తుంది. అది బంధకం అనే అర్థమయ్యే సమయానికి జరగవలసిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, ఇష్టానికి బంధకానికి మధ్య భేదం తెలియకపోతే మన జీవితం ఎన్నడూ కూడా దేవుని ఉద్దేశాన్ని గుర్తించలేదు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేదు. ఈ మాటలు వింటూ మన జీవితంలో పాపాన్ని ఆనందంగా స్వీకరిస్తూ ఉన్నామా, బంధకంగా భావించి దేవుని సహాయం కోరుకుంటున్నామో అర్థం చేసుకోవాలి. అన్ని విషయాల్లో సహాయం కోరుకుంటున్నామా, లేక ఏది మనకి ఎగటు వేసిందో దాని నుంచి విడిపించమని అడుగుతా ఉన్నామా? శ్రోతలు, ఈ దినాన్న సంబంధం బాలేదని, సంతోషం లేదని, మాటలు సరిగా లేవని, పట్టింపు లేదని, మర్చిపోయారని మనసులో కష్టం పెట్టుకొని ఇప్పుడు దేవుని పాదాలు పట్టుకుంటున్నారేమో. తిరిగి మళ్ళా మాటలు కలిస్తే, తిరిగి మళ్ళా సంబంధం పునరుద్ధరించబడితే, తిరిగి పాపం నీకు ఆనందం ఇవ్వడం మొదలు పెడితే తిరిగి వదిలిపెట్టి వెళ్ళిపోతారా? అలా అయితే అటువంటి జీవితం మనకేమాత్రం క్షేమకరమైనది కాదు. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన మాట్లాడుతూ వారిని విమోచిస్తాను అనే మాట. విమోచన, రెడెంప్షన్ అనేది అత్యంత విలువైంది,
అది దేవుడు మాత్రమే మానవునికి ఇవ్వగలిగింది. మరి ఎవరు కూడా తోటి మానవుణ్ణి వారి పాప బంధకాలను విడిపించడం సాధ్యపడే విషయం కాదు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మరొక ఉద్దేశం విశాలమైన మంచి దేశం. ఇప్పటిదాకా నలిగిపోతా ఉన్నారు, వారిని కొంచెం విశాలంగా తీసుకెళ్తాను, అది మంచిది అని చెప్పారు. ఆ తర్వాత చెప్తూ అది పాలు తేనెలు ప్రవహించు దేశం అనే మాట. దేవుని పట్టింపు, దేవుని యొక్క ఉద్దేశం చాలా ఆశ్చర్యమైంది. ఆ తదుపరి దేవుని యొక్క వాగ్దానం అత్యంత శ్రేష్టమైనది మన జీవితాల్లో. అదేమిటి అని అంటే, ఆ వాగ్దానం అనేది ఆజ్ఞతో కలిసి ఉంటుంది. మనకి ఆజ్ఞలు ఇష్టం ఉండదు, కానీ వాగ్దానం ఇష్టమవుతుంది. ఇది ఎలా ఉంటుంది అని అంటే, బర్త్డే ఫంక్షన్స్లో మనం చిన్నపిల్లలను చూస్తూ ఉంటాం. కేక్ పెట్టగానే వాళ్ళు వచ్చి క్రీమ్ని వేలుతో నాపుతూ ఉంటారు. వాళ్ళ క్రీమ్ అంటే కింద కేక్ ఉంది కదా, అంత ఇష్టపడరు. మనం కూడా దేవుని యొక్క వాగ్దానాలు ఆశపడతామే కానీ, ప్రామిసెస్ ఆశపడతామే కానీ, ఆ ప్రామిస్ ఏ ఆజ్ఞతో టైఅప్ అయి ఉందో అసలు పట్టించుకో. చాలామంది శ్రోతలు వాగ్దానాల పరంపరలో పడి దాని క్రిందినే ఉన్న ఆజ్ఞను లేదా పైన ఉన్న ఆజ్ఞను మర్చి దేవుడు నాకెందుకు చేయలేదు అని ప్రశ్నిస్తున్నాం. కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞను మనం జరిగించామా అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రోతలు, చేయగలిగింది మాత్రమే ఆజ్ఞగా ఇచ్చేవాడు మన దేవుడు. మన చేత కానిది, మనం చేయలేని దాన్ని ఆజ్ఞగా ఇచ్చి ఇది చేయవలసిందే అని బలవంత పెట్టి కఠినమైన యజమాని కాదు మన ప్రభు. అది మనకు అర్థమైతే దేవుడు ఏదైతే చేయొద్దన్నారో దాన్ని తప్పకుండా మనం విడిచిపెట్టడానికి ఇష్టపడతాం. అలా కాకపోతే ఎప్పటికీ కూడా దేవుణ్ణి వెంబడించడం మనకు సాధ్యపడే విషయం కాదు. కాబట్టి దేవుని యొక్క పట్టింపు వెనక దేవుని ఉద్దేశం ఉంది, దేవుని ఉద్దేశం వెనక దేవుని వాగ్దానం ఉంది. దేవుని పర్పస్ ఏంటో అర్థం చేసుకోవాలి అంటే మన జీవితంలో దేవుని ఇష్టాన్ని గుర్తించాలి, దేవునికి అయిష్టమైన వాటిని విడిచిపెట్టాలి. దేవుని వాగ్దానం పొందుకోవాలి అంటే ఆయన మీద సంపూర్ణంగా ఆనుకోవాలి, ఆయన చెప్పిన ఆజ్ఞకు మనం లోబడాలి. అలా జీవించినప్పుడు మన జీవితాలు మనకి మాత్రమే కాక అనేక మందికి దీవెనకరంగా మారుతాయి. శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మీరు అనేక మందికి దీవెనగా ఉండాలని ఆశపడతా ఉన్న దేవుని యొక్క వాంఛ తీర్చడానికి ఇష్టపడతా ఉన్నారా? లేక మీ వాంఛలనే తీర్చుకోవాలని తప్పిస్తూ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారా? ఆలోచిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలను స్పష్టంగా కైకొన్నవారై దేవుని వాగ్దానాలకు వారసులు కావాలని ఆశిస్తూ తిరిగి మరొక వారం మనం కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండను గాక. ఆమేన్.